సార్ ఇది మొత్తం గుట్ట మొత్తం అసలు ఎట్లా అంత ఘోరంగా తీసేసారు. ఇక్కడ ఇటాచీలు ఉన్నాయి 2. దాని గురించి ఒకసారి తమ వివరణ తీసుకుందామని కాల్ చేసింది సార్. వివరణ మేము ఇవ్వడానికి ఉన్నదని ఏమైనా ఉంటే పేపర్ మీద తీసుకుంటాం. పేపర్ మీద అంటే ఎట్లా సార్? అంటే మీరు ఏమైనా అడిగితే పేపర్ మీద పెడితే మేము ఇవ్వగలుగుతాం. మేము వాయిస్ కానీ ఇవ్వడానికి లేదు. వాయిస్ కూడా ఇవ్వడానికి లేదు. అంటే ఇప్పుడు ఈ గుట్టలు అయితే మాయం చేయొచ్చా సార్? ఏది గుట్టలన్నీ మాయం చేయొచ్చా సార్? ఒక్కటండి, దానికి మీరు పేపర్ మీద ఇవ్వండి, ఇస్తాం దాని ఇస్తాం. పేపర్ మీద ఇస్తాం సార్. అంటే నేను అనేది ఏంటంటే సార్, ఇక్కడ అది ఆర్ఎన్బిఈ గారు లెటర్ ఇచ్చారు, నేను ఎక్కడి నుంచి తీసుకుంటా అని. ఆర్ఎన్బిఈ గారే అక్కడ రోడ్ వర్క్ నడుస్తుంది, మాకు ఇవ్వండి, మేము ఇక్కడ నుంచి తీసుకుంటామని ఇచ్చారు. పర్మిషన్ టైం అయిపోయింది అన్నారు కదా సార్? పర్మిషన్ అసలు వాళ్ళ కాదు, రైల్వే వాళ్ళకు పర్మిషన్ ఉంది. వీళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు రోడ్ వర్క్ కు, మా గవర్నమెంట్ రోడ్ వర్క్ సీనరీస్ కట్ అవుతుంది, మేము గవర్నమెంట్ వర్క్ లో సీనరీస్ కట్ చేస్తున్నాము, మేము ఇక్కడ నుంచి గ్రావెల్ తీసుకున్నాము లెటర్ ఇచ్చారు వాళ్ళు సార్. మాకు రోడ్ వర్క్స్ ఉంది, ఇక్కడ రోడ్ వర్క్ వచ్చింది, మేము దీంట్లో మాకు వచ్చే కాంట్రాక్ట్ బిల్లో మేము గవర్నమెంట్ వర్క్స్ ఉంది, గవర్నమెంట్ వర్క్ యూటిలైజ్ చేసుకుంటాం, మాకు సీనరీస్ కట్ అవుతుంది గవర్నమెంట్ వర్క్ లో అని ఇచ్చారు వాళ్ళు. సార్ అంటే ఇంతకుముందు మాట్లాడిన పర్మిషన్ అయిపోయింది, పర్మిషన్ లేదు అని చెప్పి అది వేరే, అది ఇది వరకు ఒక రైల్వేకి ఇచ్చాము, అతను రీసెంట్ గా వాళ్ళు 2 times ఈ గారు ఇచ్చారు లెటర్. అంటే ఇప్పుడు పర్మిషన్ ఉందా, పర్మిషన్ లేదా సార్ దీనికి? ఎక్కడండి? ఇప్పుడు అవంతిపురంలో ఉంది కదా సార్ గుట్ట. అవంతిపురం ఎవరికి ఇవ్వలేదు, పర్మిషన్ ఎవరికి ఇవ్వలేదు. అదే గుట్ట మొత్తం తొలిసేస్తున్నారు. చెప్తున్నాం కదా, ఈ గారు లెటర్ ఇచ్చారు, మేము అక్కడ నుంచి మా గ్రావెల్ తోలుకుంటున్నాం రోడ్ వర్క్ కానీ, ఇది ఈ గారు లెటర్ ఇచ్చారు. ఓకే సార్. అది మేము వాళ్ళకి మా డిఎంజీకి రిఫర్ చేశాము. అది ఇట్లా గవర్నమెంట్ వర్క్స్ లో వాళ్ళకి గవర్నమెంట్ సీనియర్ చార్జెస్ అన్ని మేము గవర్నమెంట్ డిడక్ట్ చేస్తాము దానికి అని చెప్తే అది కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఓకే సార్. మొత్తం ఇదైతే పర్మిషన్ లేదు అంతే కదా సార్? కట్ చేసిండు ఫోన్. ఇది ప్రస్తుతం మన ప్రభుత్వ అధికారుల పనితీరు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం, ప్రధానమైనటువంటి అవంతిపురం మిర్యాలగూడకి ఆగిపట్టు అవంతిపురం మార్కెట్ యార్డు కూతవేటు దూరంలోనే, మిర్యాలగూడ పట్టణానికి కూతవేటు దూరంలోనే ఉంటుంది. ఈ కూతవేటు దూరంలో ఉన్నటువంటి మిర్యాలగూడ పట్టణానికి ఉన్నటువంటి ఈ యొక్క గ్రామాన్ని, గుట్టలను, ఇక్కడ ఉన్నటువంటి అందమైన గుట్టలను సర్వనాశనం చేస్తున్నారు. ఈ ప్రజావాయిస్ ఛానల్కి తెలియడంతో ఇక్కడికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి జేసీబీలు ఇక్కడ నుంచి తీసుకుపోతున్న ఘటన అయితే మనకు కళ్ళారా కనబడుతూ ఉంది. దయచేసి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ యొక్క ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మనం చూసినట్టయితే ఇంత పెద్ద గుట్ట, ఒకసారి అటు చూసినట్టయితే ఈ గుట్టని మొత్తాన్ని కూడా ఎక్కడా కూడా పర్మిషన్ లేదు. ఈ గుట్టని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేస్తున్నాడు. మనం స్థానిక ఎంఆర్ఓ గారికి కూడా కాల్ చేయడం జరిగింది, ఎలాంటి పర్మిషన్ లేదు, దీన్ని ఆపేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మైనింగ్ ఏడీ గారికి కూడా కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే పర్మిషన్ లేదు, సీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా ఎవరు కూడా స్పందించకపోవడం పట్ల అసలు ఏం జరుగుతుంది, అసలు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ యొక్క గుట్టని మొత్తం కూడా సర్వనాశనం చేస్తున్నారని చెప్పి ఇప్పటికే అధికారులకు చాలాసార్లు స్థానికులు అయిన ఫిర్యాదు చేసే కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. అంటే దీని వెనుక ఉన్న మతలబేంటి, అసలు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా స్థానిక అధికార యంత్రాంగం పట్టించుకొని ఈ యొక్క గుట్టని మాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని ఈ యొక్క గుట్టను కాపాడవలసిందిగా స్థానికులు కోరుతూ ఉన్నారు. ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు మాదేం లేదు, పై అధికారులదే మొత్తం కూడా మేమేం చేయలేమంటున్నారు. ఇప్పటికైనా ఎన్నోసార్లు అంటే స్థానికులు ఎన్నోసార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఎన్నోసార్లు ఫోన్ చేసి చెప్పినా లేదా మెసేజ్లు చేసినా, డైరెక్ట్గా వెళ్ళి కలిసిన ఈ ఫలితం మాత్రం శూన్యం. ఈ గుట్టలను చూస్తుంటే మాత్రం చాలా ఘోరంగా, ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఇది చేయడం జరిగింది. కాబట్టి ఈ గుట్టలను తరలిస్తే ఈ చుట్టుపక్కల మొత్తం కాలుష్యం వెదజల్లుతుందని చెప్పి వీళ్ళంతా కూడా పక్కనే డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల, ఈ గుట్ట కొంచెం ఆనుకొని ఉండడం వల్ల ఈ డంపింగ్ యార్డ్ గుట్ట మొత్తాన్ని తొలిచేసి మిర్యాలగూడకు సంబంధించిన డంపింగ్ యార్డు చెత్త చెదారం మొత్తం కూడా మా గ్రామాల్లోకి వచ్చేసి మొత్తం కూడా జనజీవనం మొత్తం కూడా ఇబ్బంది పడే విధంగా ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించాలని స్థానికులు అయితే కోరుతూ ఉన్నారు. అలాగే
ప్రకృతి మొత్తం కూడా మట్టి మాఫియా చేతిలో విలవిల్లాడుతుందని చెప్పవచ్చు. ఈ గుట్టల్ని మొత్తం మనం చూసినట్లయితే ఈ గుట్టలు మొత్తం అక్కడ దాకా వెళ్ళి చూస్తే ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి. ఆ గుట్టల్ని మొత్తం చూస్తే చాలా ఇదవుతూ ఉంది. అలాగే ఈ టిప్పర్లు మొత్తం కూడా ఈ బాటని మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నాయి. ఈ టిప్పర్లు అన్నీ కూడా కలిసి ఈ బాట మీద పోయేసరికి మొత్తం రోడ్ అంతా కూడా రైతులు పంట పొలాలకు వెళ్ళే రోడ్ అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఆ రోడ్డు మొత్తం సర్వనాశనం అయిపోయి చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అలాగే ఈ టిప్పర్లకి ఇంకా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ టిప్పర్లకు సంబంధించి వాటికి లైసెన్సులు ఉండవు. ఆర్టీఏ అధికారులు పట్టించుకోరు. రోడ్డు మీద రయ్య పోతూ ఉంటారు. ఎన్నో ప్రమాదాలకు కూడా దారితీసే అవకాశం ఉంది. గతంలో ఎన్నోసార్లు ఎంతోమంది స్థానికులు చెప్పినా అధికార యంత్రాంగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవడం లేదు. ఇటాచి వస్తుంది అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇటు మైనింగ్ వాళ్ళు కానీ, ఇటు ఆర్టీఏ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఇప్పటికైనా స్థానిక అధికార యంత్రాంగం మొత్తం కూడా కదిలి ఇక్కడ కట్టాల్సిందే. లేని ఎడల ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించిన పొగ మొత్తం వచ్చి మా గ్రామం మీదకి వస్తుంది. ఈ గుట్ట ఉండడం వల్లనే మా గ్రామం మీదకి డంపింగ్ యార్డ్ పొగ రావడం లేదు అని చెప్పి స్థానికులు కోరుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ కాలువను కూడా రైతులు పంట పొలాలకి వెళ్ళే కాలువను కూడా మొత్తం ధ్వంసం చేస్తూ రేపటి నాడు ఈ గూనెలు కూలిపోతే పరిస్థితి ఏంటి? అలాగే ఇదంతా చూసినట్టయితే రైతులు పంట పొలాలకు వెళ్ళే దారి, ఈ పంట పొలాలకు వెళ్ళే దారిని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేస్తూ అక్రమంగా వెంచర్లకు మట్టిని తరలిస్తూ ఆ రోడ్డు పనుల పేరుతోని ఆ వెంచర్ల మొత్తాన్ని కూడా ప్రైవేట్ వెంచర్లకి మట్టిని తరలిస్తూ ఆ రోడ్డు విస్తీర్ణ పనులను చెప్తూ మట్టి మొత్తాన్ని కూడా అక్రమ వెంచర్లకు తరలించడం మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పుకోలేని పరిస్థితిలో స్థానిక రైతులు మీడియా ముందుకు వచ్చి చెబితే వారిపై దాడులు చేస్తారేమో అనే భయంతో కూడా గజగజ వణికిపోతున్న పరిస్థితి అవంతిపురం గ్రామంలో కనబడతా ఉంది.